హల్లెలూయా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025లో దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానము, దేవుని శక్తిని భూమి మీద రుజువు చేసే సంవత్సరం. హల్లెలూయా. ఏంటండి? దేవుని శక్తిని భూమి మీద రుజువు చేసే సంవత్సరం. ఎవరు రుజువు చేయాలి? మీరు, నేను. బైబిల్ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే, నెబుకద్నెజరు ఒక డ్రీమ్ చేస్తాడు. ఆ డ్రీము తను మర్చిపోతాడు. ఆ మర్చిపోయినప్పుడు అక్కడున్న జ్ఞానులు కానీ అధిపతులు కానీ వాళ్ళందరినీ పిలిపించి, నేను కల కన్నాను, ఆ కళ నేను మర్చిపోయాను అని అంటారు. ఎస్, ఈ వృత్తాంతం అంతా మీకు తెలుసు. కానీ అక్కడ దానియేలు ఒక ఛాన్స్ తీసుకున్నాడు. రాజా, 1 డే నాకు టైం అవ్వండి. ఆ 1 డే నాకు టైం ఇస్తే మీకు వచ్చిన కళ చెప్తాను, దాని భావం కూడా చెప్తాను. హల్లెలూయా. దేవుని శక్తిని భూమిపైన రుజువు చేస్తాడు దానియేలు. అక్కడ రాయబడిన అంశము 2వ అధ్యాయము 47వ వచనం. రాజు ఇలా మాట్లాడుతున్నాడు, ఈ మర్మమును బయలుపరచుటకు నీ సమర్థుడైతివా? నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఇక్కడ రాయబడుతున్న మాట, రాజులా మాట్లాడతాడు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. దానియేలు సమర్థుడయ్యాడు ఆ మర్మాన్ని బయలుపరచడం. ఇక్కడ ఎవరి గురించి రాయబడుతుంది? నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచుటకు వాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈరోజు దానియేలు అక్కడ నిలబడ్డాడు. రాజు కల చెప్పాడు, దాని భావం చెప్పాడు. వారి మీద ఉన్న ఆ మరణము తీసివేశాడు, దేవుని శక్తిని ప్రూవ్ చేశాడు. ఇదే దానియేలు గ్రంథంలో మరొక అంశాన్ని మనం చూస్తాం. షద్రక్, మేషక్, అబేద్నెగో 3వ అధ్యాయము 17-18లో మనం చూస్తాము. ఆ మంటల్లో తోసివేయాలి. వారు మాట్లాడుతున్నారు, మేము చావనైనా చేస్తాం. కానీ ఒకసారి చూడండి, 3వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. 18వ వచనం, ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించమనిరి. హల్లెలూయా. షద్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుడి శక్తిని అక్కడ ప్రూవ్ చేశారు. ఈ అంచె దినాల్లో, చివరి దినాల్లో నీ ద్వారా, నా ద్వారా దేవుడి శక్తిని ఆయన ప్రూవ్ చేయబోతున్నాడు. May God bless you all. Wishing you a blessed new year. On behalf of Peacemakers Ministry, we congratulate to all the viewers for the season of 2025. So today's the promise for this year is to prove the God's power on this earth. Do you remember the story of Paul and Silas? Do you remember the story of them? What it teaches? It teaches about the act of worship which has turned into a supernatural inventions, where we can see the prisoner has been converted and been baptized. Not only he, but the entire family. There is a word called immediately. The Bible scripture says in the book of Acts 16, it describes about immediately the entire household were baptized. That's the real power when we sing praise and worship the real God Almighty. So I request everyone, be joyful in His presence and sing and worship. May God bless you all. Once again, we all wish you a happy new year for the end of this season 2024 and entering into 2025. May God bless you. Thank you.